సోషల్ మీడియాలో హెచ్ఎంఎస్ నాయకుడు దుర్మార్గమైన ఆలోచనతోని ఏఐటిసి మీద దురుద్దేశంతో కార్మికులను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది. సింగరేణి కార్మికులందరికీ కూడా మేము ఒకటే ఏఐటిసిగా చెప్తున్నాం. ఏదైతే క్వార్టర్ లింక్ పెట్టి పిఎల్ఆర్ బోనస్ కానీ స్పెషల్ ఇన్సిడెంట్ కానీ అవి ఖచ్చితంగా రేపు ఈ 2-3 రోజులల్లా చెల్లిస్తారు. కాబట్టి రియాజ్ అహ్మద్కు ఒకటే చెప్తున్నాం, చాత కానీ వాళ్ళు రాజీనామా చేయాలని అంటాడు. ఒక్కసారి నిన్ను గెలిపించిరు సింగరేణి కార్మికులు, ఈ చాతనైనోడు ఈయనే మొగోడు అని గెలిపిస్తే ఏం చేసినవో కార్మికులందరికీ తెలిసింది. కార్మికులందరూ మొన్న ఎలక్షన్లో నీ చాత కాని తనమా చాతనైన తనమా అని చూసి ముడ్డి మీద ఒక తను అంటే 900 ఓట్లు వచ్చినాయి సింగరేణి వ్యాప్తంగా. ఏఐటీసీకి చాత కాదు అని చెప్పి సిగ్గుసేటు ఉండాలి నీకు. ఎందుకంటే గతంలో మేము ఎన్నోసార్లు చెప్పినాం, గుర్తింపు సంఘంగా ఏ బాధ్యత ఎక్కడి వరకు పనిచేస్తుంది, కంపెనీ ఏం చేస్తుంది అనేది తెలియక పిచ్చిలేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నీ దుకాణం బంద్ అయింది, కార్మికులందరూ దూరమయ్యారు. నువ్వు ఒకళ్ళకి అమ్ముడు పోయి నీ యూనియన్ ఒకళ్ళకి తాకట్టు పెట్టి ఒక జాతీయ యూనియన్ అని చెప్పుకునే నువ్వు ఒక వ్యక్తులకు అమ్మిన చరిత్ర, నీచమైన చరిత్ర నీది. ఏఐటీసీ ఎప్పుడైతే సింగరేణిలో 1942లో పుట్టి ఇప్పటి వరకు మడిమ దింపకుండా కార్మిక పక్షాన పోరాటం చేసి ప్రతి ఒక్కటి కూడా ఇలా సాధించిన చరిత్ర ఏఐటీసీ. ఇలా నీ దుకాణం బంద్ అయింది, పిచ్చిలేసింది. కాబట్టే ఇలా ఏఐటీసీ మీద అక్కస్తోని ఎలగక్కుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, నీకు ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు ఏదైతే గుర్తింపు సంఘానికి తెలిసి ఈ సర్క్యులర్ వచ్చిందని చెప్పి నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం ఉన్నాం. ఎనీ టైం నువ్వు ఎప్పుడైనా పెట్టండి, నువ్వు ఎక్కడ పెడతావు మేము చర్చకు రావడానికి సిద్ధం ఉన్నావు. ఇట్లా 100 సార్లు చెప్పినాము, ఆరోపణ చేయడం నీ వంతు. మేము చెప్తే మళ్ళీ రావు, నీకు ఆ దమ్ము లేదు. కార్మికులను అయోమయంలో పడేయడము నీ యొక్క లక్షణం. ఇంకోటి, చందా వసూలు చేస్తానంటారు సన్యాసులు. సందాల కోసం కొట్టుకున్నారు మీరు, సందా పైసలు వసూలు చేసుకున్న లొల్లి పెట్టుకున్నారు మీరు. ఇలా ఏఐటీసీ సందా అంటారా? సందా అనేది ఏఐటీసీ భవిష్యత్, యూనియన్ భవిష్యత్. యూనియన్ నడవాలంటేనే చందా ఇస్తారు. నువ్వు కూడా వసూలు చేసినావు కదా సన్యాసి, మొన్న 500 నువ్వెందుకు మెంబర్షిప్ ఇచ్చినావు? నువ్వు గెలిచినప్పుడు నీకు 50 రూపాయలు ఇవ్వలేదు చందా. ఇలా ఏఐటీసీకి కొత్తగా ఇచ్చారా చందా? ఇవల్లనే ఇస్తున్నారు చందా. ప్రతి ఒక్క సంఘానికి, గెలిచిన సంఘానికి చందా ఇస్తారు కార్మికులు. మేము యూనియన్గా ఏం చేయాలో మాకు తెలుసు. ఇలా నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. నీ డ్రామాలు, నీ బోకర్గిరి మాటలు, నీ బద్మాష్ మాటలు విని కొంతమంది నాయకులు, కార్మికులు బలైన చరిత్ర నీది. బలి చేసిన ఇలా బలైన వాళ్ళు అందరూ చీచి అని కొడితే ఇవాళ ఒక వారికి అమ్ముడు అయిన చరిత్ర, నీచమైన చరిత్ర నీది. నీ చరిత్రలాగా అందరూ ఉంటారని చెప్పి అనుకోవద్దు. మా ఎవరైతే ఏదైతే సర్క్యులర్ యజమాన్యం జారీ చేసిందో వెంటనే మా జనరల్ సెక్రటరీ లెటర్ పెట్టాడు, ఆల్రెడీ ఒప్పందం జరిగింది, అయిపోయింది. ఇవాళ గుట్టెర వేసి బొమ్మలు ఎగిరేసి ఇవాళ ఇట్లా ఉండాలి, ఇటు చేయాలి, అటు చేయాలని అంటే ఎట్లా కంపెనీ ఒప్పుకున్నది. కంపెనీ పొరపాటులో ఆ మాట అన్నదా, సర్క్యులర్ ఇచ్చింది అన్న సంగతి తర్వాత. ఇప్పియకపోతే మేము మాట్లాడకపోతే మా బాధ్యత. ఇవాళ మేము ఒకవేళ మాకు తెలిసే సర్క్యులర్ కనుక వచ్చిందంటే ఇవాళ మేము ఎందుకు కౌంటర్ ఇచ్చినాం, ఎందుకు లెటర్ పెట్టినాం? నీలాగా భోకర్గిరి చేయం కదా. నీకు భోకర్గిరి మాట్లాడు, ఇక్కడ కార్మికుల దగ్గర రోడ్డు మాట్లాడతావు, లోపల పోయి మాట్లాడితేనే నీ చీకొట్టారు, అధికారులు చీకొట్టారు, యూనియన్ చీకొట్టినా, జేఏసీ నుంచి ఎలా కొట్టారు. ఎలా కొట్టినా నీకు ఆలోచన రాకుండా పోతే మేమే బాధ్యులం. కాబట్టి
నీకు నిన్ను కౌంటర్ ఇచ్చుడే మేము ఇయ్యం. ఎందుకు చెప్పనా, నువ్వు 100 ఆరోపణలు చేసిన మా యూనియన్ మీద. ఎప్పటికీ నీ పుట్టుకే ఏఐటీసీకి వ్యతిరేకం. నీ పుట్టుకే ఏఐటీసీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటేనే నేను కార్మికులు చీ అని కొట్టి తరిమి కొట్టినా నీకు ఆలోచన రాకపోతే నీ కర్మ నీవు ఏం చేసుకుంటావో చేసుకో. కానీ ఏఐటీసీ మీద చాతగానితనమా మేము చాతగాని, నీ చాతగానితనానికే ఇంకోటి అమ్ముడు వేయను. నువ్వు ఏఐటీసీ అమ్ముడు అవుతుందా? సచ్చినంత కాలం కార్మిక వర్గం కోసం పనిచేస్తాం. మా యూనియన్ ఉన్నంత వరకు కార్మిక వర్గం కోసం చేసిన పోరాటాలు చేసాం, త్యాగాలు చేసిన చరిత్ర మాది. అమ్ముడు అయ్యే చరిత్ర నీది. బోకర్ మాటలు మాట్లాడేది నువ్వు, బోకర్కి రేసేది నువ్వు, కార్మికులను పక్కతో పట్టించేది నువ్వు. కాబట్టి ఏఐటీసీని అనే ముందు చాలాసార్లు చెప్పినాం. ఎన్నో ఆరోపణలు చేసిన చిట్టంతా తయారు చేసినాం, ఆరోపణలు చేసిన ఒక్కటికన్నా ఎన్నడన్నా నీ జీవితంలో నిరూపించినవా? ప్రెస్ మీట్కి రమ్మన్నాం, ప్రజావేదికకు రమ్మన్నాం. రేపు చౌరస్తా మాకు తెలిసి కాక నువ్వు సర్క్యులర్ కాక కంపెనీ ఇచ్చిందంటే దేనికంటే ఛాలెంజ్ చేస్తావురా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా చాతగంటానం అని ఒక సోషల్ మీడియా పెట్టగానే నువ్వు పెద్ద పీకుడు అని, నువ్వు ఉన్నప్పుడు పీకినో మేమేం చేయలేదా? చాత కాదంటే 2-3 మీనింగులు ఉంటాయి. మరి అది ఏ మీనింగ్ నువ్వే అర్థం చేసుకొని మైండ్ దగ్గర పెట్టుకొని ఆ ఆలోచన విధంగా మాట్లాడు. కాబట్టి తస్మే జాగ్రత్త. ఏఐటీసీ మీద విమర్శించేటప్పుడు ఆలోచన చేసి విమర్శ చేయమని చాలాసార్లు చెప్పినాం. నీకు ఆ జ్ఞానం లేదు, ఆ బుద్ధి లేదు. ఏమైనా ఏఐటీసీ మీద విమర్శిస్తే దానికి దిగినావు. కాబట్టి నువ్వు ఏఐటీసీ మీద విమర్శిస్తే నువ్వే మైనసరికి వెళ్ళిపోతావు. ఇప్పటికే నువ్వు అయిపోయినావు, అమ్ముడు పోయినావు, నీ కథ క్లోజ్, నీ దుకాణం బంద్. కాబట్టి ఆలోచన చేసుకొని మాట్లాడాలని నేను రియాజ్ అహ్మద్ను డిమాండ్ చేస్తున్నాను.